కృష్ణ హరే కృష్ణ మాతాజీ సంతప్రభుజీ సంగత్ ప్రణామ్. మనం హరే మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తాం. రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే మాతాజీ అందరినీ మ్యూట్ చేస్తారు. చేశాను మాతాజీ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈలోపు కొంచెం అందరూ వీడియో లాంచ్ చేసుకుంటే బాగుంటుంది. వీలైన వాళ్ళు ప్లీజ్ దయచేసి. అంజలి మాతాజీ, కళావతి మాతాజీ ఆల్రెడీ వీడియోలోకి వచ్చారు. మిగతా వాళ్ళు కూడా వీడియో ఆన్ చేసుకోగలిగిన వాళ్ళు ఆన్ చేసుకోండి. చిత్తా మాతాజీ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఉండండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా మంగళాచరణ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ, చేయండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. మొదలు పెట్టినా స్టార్ట్ చేయండి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. तप्त नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनेति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. श्री श्री राधा मदन मोहन की जय. श्रील प्रभुपाद की जय. भगवत गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत वैष्णव वृंद की जय. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఏ శ్లోకాలో ఉన్నాం?
25, 26 మాతాజీ అయిపోయింది. అయిపోయిందా? 27th 20 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే అమ్మా. సో మనకి ఇప్పటి వరకు మామూలుగా సెకండ్ చాప్టర్లో ఒక 5 టాపిక్స్ ఉంటాయన్నమాట. మనం ఎలా గుర్తుంచుకోవాలి చాప్టర్స్? మనం ఫస్ట్ చాప్టర్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ధృతరాష్ట్రుడు సంజయుడిని క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత ధృతరాష్ట్రుడు 2 సైడ్ నుంచి ఆర్మీస్ ఎలా ఉన్నాయని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ సైన్యం ఎంత బలంగా ఉంది, మన సైన్యం ఎంత బలంగా ఉందని. తర్వాత కాన్షల్స్ అంటే శంఖాలు ఊదుతారు. ఊదినప్పుడు పాండవుల విజయ సంకేతం కూడా వినిపిస్తుందని చెప్తారు. తర్వాత అర్జునుడు కూడా ఆర్మీస్ని అబ్జర్వ్ చేస్తారన్నమాట. సైన్యాల్ని చూస్తానని తీసుకెళ్ళమంటారు కృష్ణుడిని రథాన్ని. తర్వాత అర్జునుడు నేను ఫైట్ చేయను అనడానికి ఒక 4 కారణాలు చెప్తారు కదా. సో అట్లా గుర్తుంచుకోవాలి. అట్లానే మనకి సెకండ్ చాప్టర్ ఎలా గుర్తుంచుకోవాలి? సెకండ్ చాప్టర్లో 5 టాపిక్స్ గురించి చెప్తారు కదా. ఎవరికైనా గుర్తున్నాయా? మనం 2-3 సార్లు చెప్పుకున్నాం దాని గురించి. హరే కృష్ణ మాతాజీ. కరుణ, పాపము, దయ, మళ్ళీ థ్యాంక్ యూ మాతాజీ. సుఖ దుఃఖాలు ఉమ్. మాతాజీ. అంటే మీరు కవర్ చేశారు. అయితే 5 టాపిక్స్ ఏంటంటే, మనకి అర్జునుడు కృష్ణుడిని గురువుగా యాక్సెప్ట్ చేస్తాడు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, కృష్ణుడు అర్జునుడికి బాడీ గురించి, సోల్ గురించి అంటే దేహం గురించి, ఆత్మ గురించి నాలెడ్జ్ ఇస్తారనమాట. ఆ జ్ఞానాన్ని చెప్తారు 30th శ్లోక వరకు. అదొక టాపిక్. తర్వాత సకామ కర్మ గురించి చెప్తారు. తర్వాత నిష్కామ కర్మ గురించి చెప్తారు. ఇంకా 5వది ఏంటంటే, స్థితప్రజ్ఞుడు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయని చెప్తారనమాట. సో మనకి ఈ సెకండ్ చాప్టర్లో ఈ 5 టాపిక్స్ ఉంటాయని గుర్తు తెచ్చుకుంటే మనకి సెకండ్ చాప్టర్ అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇవే కదా కవర్ చేసింది. అర్జున కృష్ణుడిని గురువుగా యాక్సెప్ట్ చేయడం, కృష్ణుడు దేహం గురించి, ఆత్మ గురించి నాలెడ్జ్ ఇవ్వటం, సకామ కర్మ, నిష్కామ కర్మ, స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటి. ఈ 5 టాపిక్స్ గుర్తుంచుకుంటే మనకి చాప్టర్ అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. లేకపోతే తర్వాత మళ్ళీ మర్చిపోతాం మనం. 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్కి వెళ్ళేసరికి 1st, 2nd ఏం జరిగింది మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఇట్లా గుర్తుంచుకుంటే మనకి సీక్వెన్స్ అనేది గుర్తొస్తుంది అనమాట. సో ఈ 5 టాపిక్స్ గుర్తుంచుకోండి. ఎవరైనా మాతాజీ. రిపీట్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ, ఒకసారి చెప్పండి మాతాజీ. సకామ కర్మ, నిష్కామ కర్మ, గురువు. ఫస్ట్ మనకి అర్జునుడు కృష్ణుడిని గురువుగా యాక్సెప్ట్ చేస్తారు కదా. అది జరుగుతుంది ఈ చాప్టర్ లో. తర్వాత కృష్ణుడు గురువుగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయనకి దేహం గురించి, ఆత్మ గురించిన జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట 30వ శ్లోకం వరకు. 30 నుంచి 37 వరకు సకామ కర్మ గురించి చెప్తారు. తర్వాత నిష్కామ కర్మ గురించి చెప్తారు. 5వది మనకి స్థితప్రజ్ఞుడు అనే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తారు అనమాట. సో మనకి లాస్ట్ 20-25 శ్లోకాస్ స్థితప్రజ్ఞ అనే అతని గురించి, లక్షణాల గురించి చెప్తారనమాట. అర్జునుడు అడుగుతారు స్థితప్రజ్ఞత ఉండాలని కృష్ణుడు అన్నప్పుడు అలాంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతారు. దానికి సమాధానం చెప్తారనమాట. 5వ టాపిక్ అదనమాట. ఓకేనా మాతాజీ? మాతాజీ నేను ఒక్కసారి చెప్పనా? ఫస్ట్ దేమో అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరిస్తున్నాడు. రెండోదేమో దేహం గురించి, ఆత్మ గురించి వివరించడం. 3ది సకామ కర్మ, 4 నిష్కామ కర్మ, 5 స్థిత ప్రజ్ఞ. అంతేనా మాతాజీ? అంతే మాతాజీ, కరెక్ట్. మాతాజీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా దీని మీద? గుర్తుంటాయి కదా ఇవన్నీ. ఈ 5 గుర్తుంచుకుంటే మనకి మొత్తం అసలు ఏం జరిగింది సెకండ్ చాప్టర్లో అనేది బాగా గుర్తొస్తుంది అనమాట. సీక్వెన్స్ ఈజీగా గుర్తుంటుంది. కళావతి మాతాజీ, మీరు అడిగింది క్వశ్చన్ ఏమన్నా ఉందా? అవును మాతాజీ. మాతాజీ ఇవే 5 ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మాతాజీ. మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించుట. అవును, అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించుట. అవును, అది చెప్పండి మాతాజీ. దేహము, ఆత్మ గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కృష్ణుడు అర్జునుడు. ఒకటో పాయింట్ అది. రెండో పాయింట్ గురువుగా యాక్సెప్ట్ చేయడం ఒక పాయింట్. సెకండ్ది దేహం గురించి, ఆత్మ గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అనమాట. అది సెకండ్ది. థర్డ్ది సకామ కర్మ, 4th నిష్కామ కర్మ, 5th స్థితప్రజ్ఞుడి లక్షణాలు అనమాట. మాతది స్థిత ప్రజ్ఞ ఇంగ్లీష్ పదం చెప్పరా? వైజ్ పర్సన్. స్థితప్రజ్ఞ అంటే వైజ్ పర్సన్ అన్నమాట. వైజ్ పర్సన్.
ఇంగ్లీష్లో కావాలంటే నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ది అర్జున యాక్సెప్ట్స్ కృష్ణ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ గురు. సెకండ్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ బాడీ అండ్ సోల్. థర్డ్ వర్క్ ఫర్ ఎంజాయ్మెంట్. ఫోర్త్ వర్క్ ఫర్ డిటాచ్మెంట్, వర్క్ విత్ డిటాచ్మెంట్. ఫిఫ్త్ క్వాలిటీస్ ఆఫ్ ఏ వైజ్ పర్సన్, స్థితప్రజ్ఞ. ఎవరైనా ఇంగ్లీష్లో రాసుకోవాలనుకుంటే ఈ 5 టాపిక్స్ రాసుకోండి. ఓకే, మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. నిన్న 26th శ్లోక ఎవరైనా ఒక 2 సెంటెన్సెస్లో రీక్యాప్ చేస్తారా? అత చైనం నిత్యజాతం నిత్యం వా మనస్యేమృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. నిన్నటిది 26 అయిపోయింది కదా. ఎవరైనా ఒక సెంటెన్స్ కానీ 2 సెంటెన్సెస్లో కానీ ఒకసారి రీక్యాప్ చేయండి. మనం 27th స్టార్ట్ చేసుకుందాం. నిన్న జాయిన్ అయ్యారు కదా అందరు, మీరు అందరూ? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే ఈ ఆత్మ ఈ పుట్టదు లేక పెంచదు ఈ ఆత్మ. మరి అలాంటప్పుడు మీ దేహం గురించి ఎందుకు బాధపడుతున్నావు అని అన్నారు మాతాజీ. ఓకే, కరెక్ట్గా చెప్పారు ప్రభు. మాతాజీ హరే చెప్పండి కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. జనం ఆత్మ లేదు నీటి యందు తడవదు, వాయువు దుఃఖించి దహించదు, అగ్ని దహించదు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి ప్రభు. మాతాజీ చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఎవరు చెప్పాలి మాతాజీ? మీరు చెప్పండి మాతాజీ. ఇందిరా మాతాజీ. జననము లేదు, మరణము లేదు, అన్ని విషయాలు తెలిసిన మహాబాహు అని అర్జునుడిని కృష్ణుడు సంబోధించి, మరి ఇన్ని తెలిసి కూడా మళ్ళా దేహం ఆలోచన ఎందుకు చేస్తున్నావు అని ఆ శ్లోకంలో అడిగారు మాతాజీ. అవును మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ మీరు చెప్తున్నారు కదా, చెప్పండి. ఆత్మకు మరణము లేదు, వాయువు అగ్ని ఆర్పజాలదు, అగ్ని దహించదు, నీటిలో నానదు, వాయువు దహింపజాలదని చెప్పారు మాత. ఓకే, అది ముందు శ్లోకాల్లో చెప్పారు. 26 కన్నా ముందు చెప్పారు. మాత ఆత్మ ఏంటంటే కొత్త శరీరాన్ని వదిలి పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ఎలా అయితే స్వీకరిస్తుందో, మనం పాత బట్టలను అంటే వస్త్రాలను విడిచి కొత్త దుస్తులను ఎలా అయితే ధరిస్తామో ఆత్మ కూడా అలానే ధరింపజేస్తుంది చెప్పు. ఓకే, మరణానికి అంటే పుట్టుకకి మరణాన్ని కూడా దుఃఖించొద్దు అని చెప్తారు మాతాజీ. చెప్తున్నారు. అవును మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు, మీరు చెప్పాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ ఇదంతా చెప్పారు, కానీ ఒకవేళ ఆత్మకు కూడా నిజంగానే జనన మరణాలు ఉన్నాయి అని అనుకున్నా కూడా దీనికోసం నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు బాధపడకూడదు అని చెప్పారని. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే అమృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. భగవంతుడు అర్జునుడికి 26వ శ్లోకంలో అట్లా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. కరెక్ట్ గా చెప్పారు, బాగా ఫాలో అవుతున్నారు మీ అందరూ, చాలా సంతోషంగా ఉంది. సో అయితే కొంతమంది ఫిలాసఫర్స్ ఆత్మకి మరణం జననం 2 ఉంటాయి అనుకుంటారంట. సో అలా అనుకున్నా సరే మనం బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట కృష్ణ. అది కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ 27th శ్లోక మనం రిసైట్ చేసుకుందాము. 27 నేను స్క్రీన్ షేర్ చేస్తాను. పాపులర్ శ్లోకం స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ, ప్రభుజీ? కనిపిస్తాను మాతాజీ. ఓకే, కనిపిస్తున్నా. సో ఎవరైతే రిసైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. నేను ఒక 2-3 టైమ్స్ చెప్తాను, తర్వాత ఎవరైనా ఒకళ్ళిద్దరు రిసైట్ చేయొచ్చు. ఓకే, 27th మనం రిసైట్ చేసుకుందాము. జాతస్య హి ధ్రువో మృత్యుర్ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ధ్రువం జన్మ మృతస్య స తస్మాదపరిహార్యార్థే తస్మాదపరిహార్యార్థే త్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువోర్మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ
ध्रुवं जन्ममृतस्य तस्मादपरिहार्यर्थे तस्मादपरिहार्यार्थे न त्वं शोचितुमर्हसि त्वं शोचितुमर्हसि जातस्य हि ध्रुवोर्मृत्युर् ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि గిరిజా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీరు రిసైట్ చేయండి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ, ధన్యవాద ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్తం శోచతి మర్హసి. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. శోభా మాతాజీ మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు, మీరు థ్యాంక్ యూ మాతాజీ. ఇది చాలా ఫేమస్ ఫేమస్ శ్లోకం. అవును. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుం. ఏంటి ఎవరు మాతాజీ? ఇందిరా మాతాజీనా? ఎస్ మాతాజీ. ఓకే, మీరు థ్యాంక్ యూ శోభా మాతాజీ. చదివేశారా? మధ్యలోనే డిస్టర్బ్ అయిందా మాతాజీ? లాస్ట్ లో డిస్టర్బ్ అయింది, చదివేశాను అయినా కానీ మళ్ళీ చదవమంటే చదువుతాను, నాకేం ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చదవాలనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాను, అప్పుడు మీరు చదవచ్చు. ఇందిరా మాతాజీ మీరు అనువాదం చదవండి. ఓకే మాతాజీ. అనువాదం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు, అందుచే పరిహరించుటకు. మాతాజీ మాటలు సరిగ్గా వినిపించడం లేదు. ఓకే వినిపించట్లేదు. నాకు వినిపిస్తుంది మాతాజీ, మీకు వినిపించట్లేదా? మీ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంది? ఒకసారి రీజాయిన్ అవ్వండి, ఒకసారి ఎండ్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. అందరికి క్లియర్ గానే ఉంది కదా వాయిస్? వినిపిస్తుంది మాతాజీ. ఆవిడ చదివి మాతాజీ మీ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వండి ఒకసారి. మీరు చదవండి మాతాజీ. మళ్ళీ మాతాజీ స్టార్టింగ్ నుంచి చదువుతాను. చదవండి మాతాజీ. అనువాదం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు, అందుచే పరిహరించుటకు వీలులేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభు మాతా భాష్యం చదవండి ప్రభు. మీరు ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి, సెకండ్ పారాగ్రాఫ్ రమేష్ ప్రభు చదువుతారు. ఓకే మాత. ధనప్రణ మాత అందరికి. జీవితం నందలి కర్మలను అనుసరించి ఎవ్వరైనను తిరిగి జన్మింపవలసి ఉన్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మనందవలసి ఉండును. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి అను నది లేకుండా సంచరించుచున్నాడు. ఇట్టి జనన మరణ చక్రము అనవసర హత్యలు, జంతు హింస, యుద్ధము వంటి వాటిని సమర్థింపదు. కానీ అదే సమయమున మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకై అట్టి హింసాయుతమైన యుద్ధములు అనివార్య అంశములు కాగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రమేష్ ప్రభు మీరు సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుని సంకల్పం ఒకటి కురుక్షేత్ర సంగ్రామము అనివార్యమై ఉండెను. అంతేకాకుండా ధర్మం కొరకై యుద్ధం చేయట క్షత్రియుల విద్యుక్త ధర్మము. తాను స్వధర్మమును నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణమును గురించి చింతింపవలను లేదా భయపడవలను? క్షత్రియ ధర్మమును త్యజించినతో తాను భయపడుచున్న పాప ఫలములను అనుభవించవలసి వచ్చును. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధంను విడనాడుట ద్వారా ఎన్నడూనూ తన
బంధువుల మరణమును ఆపలేడు. అధర్మ మార్గం ఎంచుకున్నటి చేత అతడు పతనం నందవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే, మనకి బాగా ఫేమస్ శ్లోకం ఇది మీరందరూ అన్నట్టు. సో పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టక తప్పదు అని చెప్తున్నారు కదా. సో అందుకని దాన్ని మనం ఎలాగూ పరిష్కరించలేము. పుట్టడం మరణించడం అనేది మన చేతుల్లో ఏముండదు. సో దానివల్ల మనం చేయాల్సిన బాధ్యతని వదిలేసి ఇంకా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు అనమాట కృష్ణ. సో అయితే మనం చేసిన యాక్టివిటీస్ని బట్టి, మనం చేసే కర్మల్ని బట్టి మనకి ఈ జీవితం వస్తుంది. మనం ఈ జీవితంలో చేసే యాక్టివిటీస్ని బట్టి నెక్స్ట్ జన్మ వస్తుంది. మరణించడం అనేది తప్పదు. మరణించిన తర్వాత పుట్టడం అని కూడా తప్పదు. ఈ జనన మరణ చక్రంలో మనం అలా తిరుగుతూ ఉంటాం అనమాట. ఎప్పటికైతే మన కర్మలు మంచి కర్మలైనా చెడు కర్మలైనా భక్తి లేకుండా అలా చేసినంత కాలం మనం జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం అనమాట. ఈ విముక్తి అనేది లేకుండా, అంటే లిబరేషన్ అనేది లేకుండా దాని నుంచి తిరుగుతూ ఉంటాము. అలా అని మనం అలా తిరుగుతున్నాం కదా, ఎవరినైనా చంపేయచ్చు అని అనుకోకూడదని చెప్తున్నారు అన్నమాట. ప్రభుపాద క్లియర్ గా భాష్యంలో మనకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మనం ఇలా జన్మ మరణంలో తిరుగుతున్నాం కాబట్టి ఎలా అంటే అలా మనం హత్యలు చేసేయచ్చు, జంతువుల్ని హింసించేయచ్చు, జంతువుల్ని చంపేయచ్చు, వాటిని తినేయచ్చు, అలాంటి వాటిని సమర్థించారని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి ఈ హింస అనేది దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ ఉండాలన్నమాట. మన శాంతి భద్రతలు నెలకొల్పడానికి హింస అనేది చేయొచ్చు, యుద్ధాలు చేయొచ్చు, ధర్మాన్ని రక్షించడం కోసం, లా అండ్ ఆర్డర్ని సరి చేయడం కోసము దాని గురించి మనం హింస చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మనం కురుక్షేత్ర యుద్ధం ఎందుకు చేస్తున్నారు? ధర్మ సంస్థాపనకి చేస్తున్నారు కదా. సో ధర్మ సంస్థాపనకి చేస్తున్నప్పుడు ఆయన స్వధర్మం ఏంటి? అర్జునుడి స్వధర్మం ఏంటి? ఆయన క్షత్రియుడు కదా. యుద్ధం చేయడం. అవును, ఆయన అర్జునుడి స్వధర్మం యుద్ధం చేయడం కాబట్టి ఆయన స్వధర్మం వదిలేసి ఆయన మరణం గురించి ఆలోచించడం, ఈయన బంధువుల మరణం గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన యుద్ధం మానేసి వాళ్ళని రక్షించినా సరే వాళ్ళు ఎప్పటికీ బతికుంటారా? చనిపోతారు కదా. ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు వాళ్ళు ద్వాపర యుగంలో ఉన్నారు కాబట్టి 1000 సంవత్సరాలు బతికే వాళ్ళు అప్పుడు కాకపోయినా 100 ఏళ్ళకైనా 200 ఏళ్ళకైనా చనిపోతారు. ఎప్పటికీ అయితే బతికుండరు కదా, శాశ్వతంగా ఏమి బతికుండరు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. అలా కాకుండా నువ్వు వాళ్ళని ఇప్పుడు యుద్ధంలో చంపకుండా నీ ధర్మాన్ని నువ్వు వదిలేయడం వల్ల నువ్వు ఆ పాప ఫలితాలని, అంటే స్వధర్మం చేయకపోవడం వల్ల, మన డ్యూటీ మనం చేయకపోవడం వల్ల పాప ఫలితాలు వస్తాయి అనమాట. దాన్ని అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు అనమాట. సో ఎవరికైతే మన పుట్టుకను బట్టి మన స్వధర్మం ఏదైతే ఉంటుందో ఆ స్వధర్మాన్ని మనం పాలించాలన్నమాట. పరిపాలించకపోతే, దాన్ని ఆచరించకపోతే మనకు ఖచ్చితంగా పాప ఫలితాలు వస్తాయని కూడా కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఎలాగో వాళ్ళ మరణాన్ని ఆపలేవు. నీ ధర్మం చేయకపోవడం వల్ల నీకే నష్టం, కానీ వాళ్ళకి నువ్వు చేసేది ఏమి లేదు. అలా నీ ధర్మం ప్రకారం నీ యుద్ధం చేయమని చెప్తున్నారు అన్నమాట దీంట్లో. ఎందుకంటే పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టుకు తప్పదు. ఈ జన్మ మరణ చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకపోయినా సరే నువ్వు వాళ్ళ మరణాన్ని అయితే ఆపలేవు కదా అని కృష్ణ ఆయనకి హితబోధ చేస్తున్నారు అనమాట. సో అందుకని మనం ఏం తీసుకోవచ్చు దీని నుంచి? మనం కూడా మన ధర్మాన్ని వీడరాదు, మన మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. మన డైలీ మనం ఏదైతే చేస్తుండాలో అవి పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా మనం భక్తి మార్గాన్ని వదలకూడదు, కృష్ణుని పట్టుకొని ఉండాలి. అవును మాతాజీ, కరెక్ట్గా చెప్పారు. సో మన స్వధర్మం, మనకి భౌతికంగా చేయాల్సిన డ్యూటీస్ మనకి ఉంటాయి, కానీ మనం ఏది చేసినా కృష్ణుడిని మిడిల్లో పెట్టుకొని, సెంటర్లో పెట్టుకొని చేయాలని అనుకున్నాం కదా. సో మనం ఏ పని చేసినా మనం కృష్ణుడిని సెంటర్లో పెట్టుకొని చేయడం వల్ల మనకి కర్మ ఫలితాలు అనేవి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు పుణ్యము పాపము రెండు, పుణ్యకర్మలు పాపకర్మలు రెండు ఉంటాయి కదా. సో పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, పాపకర్మలు చేస్తే పాపం వస్తుంది. ఈ రెండు సపరేట్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఏ అకౌంట్లో కూడా మనకి బ్యాలెన్స్ ఉండకూడదు. మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలంటే రెండిట్లో బ్యాలెన్స్ ఉండకూడదు. అంటే ఒకేసారి మనం అలాంటి స్టేజ్కి రాలేం కాబట్టి మనల్ని ఫస్ట్
సత్వగుణానికి రమ్మని చెప్తారనమాట. అంటే పాప కార్యాలు చేయకుండా పుణ్యకార్యాలు చేయడానికి అలవాటైతే దాని నుంచి నెక్స్ట్ స్టెప్ మనకి కృష్ణుని సెంటర్లో పెట్టుకొని ఏ కర్మ లేకుండా ఏ బ్యాలెన్స్ లేకుండా ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని మనం ఏం చేసినా మన స్వధర్మం ప్రకారం మనం చేయాల్సిన డ్యూటీ మనం చేయాలి. మనం భగవంతుణ్ణి సెంటర్లో పెట్టుకొని చేయడం వల్ల మనకి ఆ కర్మ ఫలితాలు అంటుకోవు. సో మనం ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చే మార్గం భక్తి మార్గం అని చెప్తున్నారు అనమాట. మనం అలా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం నుంచి. సో మనం నెక్స్ట్ శ్లోకం చూద్దాము. క్లియర్ గానే ఉంది కదా ఈ శ్లోకం? క్లియర్గా ఉంది మాతాజీ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ శ్లోకం చదువుకుందాం. సో 2.28 అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవనా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవనా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవనా రాణి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీరు రిసైట్ చేయండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవ తత్ర కా పరిదేవనా. థ్యాంక్ యూ మాతాజీ. సారీ, ఇది స్క్రోల్ అయిపోయినట్టు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు అనువాదం చదువుతారా? చదవండి మాతాజీ. సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగు చిన్నవి, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా భాష్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. ఓకే మేడం. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి జై. ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపని వారు అని రెండు రకములు తత్వవేత్తలు గలరు. వీరిలో ఎవరిని అనుసరించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. వేద విజ్ఞానమును అనుసరించి ఆత్మ ఉనికిని యందు విశ్వాసము లేని వారు నాస్తికులుగా పిలువబడుదురు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనము అంగీకరించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండగా సృష్టికి పూర్వము భౌతిక కాంశములన్నీ అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి
వాయువు కలిగియుండగా సృష్టికి పూర్వము భౌతిక వంశములన్నీ అవ్యక్తములై ఉండును. మళ్ళీ స్క్రోల్ అయిపోయింది మాతాజీ. సూక్ష్మమైన ఈ వ్యక్తి స్థితి నుండియే సృష్టి వ్యక్తి మగును. ఆకాశము నుండి వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఈ భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణగా తీసుకొనినచో అది భూమి యొక్క పదార్థముల నుండి మాగుచున్నది. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తిని ఇక్కడ ఆపండి. మనం ఇంకొకరికి అవకాశం ఇద్దాం. కళావతి మాతాజీ మీరు ఓకే మాత. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ నుంచి చదవండి మాతాజీ. ఒక పెద్ద ఆకాశ సౌధము ఉదాహరణగా తీసుకొనినచో అది భూమి యొక్క పదార్థముల నుండి వ్యక్తమవుతున్నది. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తి నిత్యత్వ నియమము అనుసరించి కాలక్రమమున వస్తువులు వ్యక్తములు అవ్యక్తమలుగుచుండును. అది ఏ భేదము కనుక వ్యక్తి స్థితిని గూర్చి గాని లేదా అవ్యక్త స్థితిని గూర్చి గాని దుఃఖించుట ఎందులకు? అవ్యక్త స్థితి ఎందు కూడా వాటికి నాశనము లేదు. ఆరంభమునందును మరియు అంతమునందును భౌతిక వస్తువులన్నీ అవ్యక్తములుగానే నిలిచి ఉండి మధ్యకాలమున వ్యక్తములగుచుండును. కానీ అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు. భగవద్గీత 2వ అధ్యాయం 18 నందు చెప్పబడినట్లు భౌతిక దేహము కాలక్రమమున నశించు స్వభావము కలదనియు అనవంత ఇమే దేహ ఆత్మ నిత్యమైనదనియు నిత్య సూక్త శరీరనః. వేద సారాంశమును మనము అంగీకరించుతున్నప్పటికీ ఈ దేహము ఒక వస్త్రము వంటిదని మనము నిరంతరము గుర్తుంచుకోవలెను. కనుకనే వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలెను. నిత్యమైన ఆత్మతో పోల్చి చూచినప్పుడు భౌతికమైన దేహమునకు ఎట్టి యథార్థమైన ఉనికి లేదు. అది ఒక విధమైన స్వప్నము వంటిది. కొన్ని మార్లు మనము స్వప్నమందు ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథమునందు కూర్చొనినట్లు కాంచవచ్చును. కానీ మేల్కొనగానే మనము ఆకాశమున గాని రథమునందు గాని లేమని గ్రహింపగలుగుదుము. భౌతిక దేహం యొక్క అనిత్యత్వంపై ఆధారపడి వైదిక విజ్ఞానము మానవుని ఆత్మానుభూతికి ప్రోత్సహించుతున్నది. కనుకనే ఎవరైనను ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు. కారణము లేదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే మనం ఒకసారి బ్రహ్మ ఒక రోజు గురించి చెప్పుకున్నాం కదా, ప్రళయం మహాప్రళయం గురించి మనం మొన్న ఈ మధ్య కూడా మన వరాహ ద్వాదశి రోజు చెప్పుకున్నాము. సో బ్రహ్మ రోజు ఎంత ఉంటుంది, ఏ యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం కదా. సో బ్రహ్మ పుట్టక ముందు ఏమీ లేదనమాట. అంటే బ్రహ్మ పుట్టిన తర్వాత సృష్టి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మన జీవులందరూ వ్యక్తం అవుతారనమాట. అంటే మధ్యలో ముందు ఉండరు, తర్వాత ఉండరు. అంటే ప్రతిరోజు ప్రళయం వస్తుంది. బ్రహ్మకి ఒక రోజులో ప్రతిరోజు ప్రళయం వస్తుంది. ప్రతిరోజు ప్రళయం వచ్చినప్పుడు అందరూ అవ్యక్తం అవుతారనమాట. అంటే మహాప్రళయం అంటే ఆయనకి 100 సంవత్సరాలు బతుకుతారు కదా, 100 సంవత్సరాల తర్వాత మహాప్రళయం వస్తుంది. అంటే ప్రతిరోజు ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పైన ఉన్న 3 లోకాలు, మొత్తం 14 లోకాల్లో పైన 3 లోకాలు తప్ప మిగతా అన్ని లోకాలు ఈ సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట ప్రళయం వచ్చినప్పుడు. సో మహాప్రళయం వచ్చినప్పుడు ఆ పై 3 లోకాలు మొత్తం 14 లోకాలు గర్భోదక సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. సో
సో అట్లా తీసుకున్నట్టయితే మనకి జీవులందరూ అంటే మన ఆత్మలు సృష్టించబడవు. సృష్టి అనేది జరిగేది మన బాడీకే అన్నమాట. ఈ భౌతిక దేహం సృష్టింపబడుతుంది. అది ముందు ఉండదు, మధ్యలో వ్యక్తం అవుతుంది, తర్వాత మళ్ళా అవ్యక్తం అవుతుందని చెప్తున్నారన్నమాట. సృష్టికి ముందు మనం కనిపించం, మన దేహం కనిపించదు. సృష్టి క్రియేట్ చేసినప్పుడు మన దేహం అనేది వ్యక్తం అవుతుంది. మళ్ళా ప్రళయం వచ్చినప్పుడు మన దేహం అనేది కనిపించదు అనమాట. ముందు ఎలా ఉందో అలాంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట, అవ్యక్తమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది. దాని గురించి నువ్వెందుకు బాధపడాలని కృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నారనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఫిలాసఫర్స్ కూడా 2 టైప్స్ ఉంటారనమాట. ఎందుకంటే మన ఆత్మ ఉంది అనేవాళ్ళు, ఆత్మ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరిని ఫాలో అయినా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నా లేకపోయినా ముందు ఉంటుంది, ముందు ఉండదు, మధ్యలో ఉంటుంది, తర్వాత ఉండదు. ఇలాంటి అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి వచ్చి, వ్యక్త స్థితి నుంచి అవ్యక్త స్థితికి వెళ్తుంది కాబట్టి అన్మానిఫెస్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఎవరు ఉండము. మేనిఫెస్ట్ అయినప్పుడు మన అందరిని బ్రహ్మ సృష్టిస్తారు. తర్వాత మళ్ళీ మనం అన్మానిఫెస్ట్ అవుతాం కాబట్టి అలా కొంతమంది ఫిలాసఫర్స్కి ఆత్మ అనే దానికి మరణం ఉంటుంది అనేది నమ్ముతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించినా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళని నాస్తికులు అని చెప్తారు. ఎందుకంటే వేద విజ్ఞానం అనేది మనకి అందరూ చెప్పేది ఆత్మ గురించి, సెల్ఫ్ రియలైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వేదాల సారం కూడా అదే, మనం సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి, మనం ఎవరు అనేది తెలుసుకోవాలి, మన విద్యుక్త ధర్మం, మన యాక్చువల్ చేయాల్సిన పని ఏంటి, మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలనేది వేద సారాలు కూడా అవి చెప్తాయి అన్నమాట. సో మనకి ఇలా సృష్టి ముందు ఎలా ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అనేది దీంట్లో చెప్తున్నారనమాట. సో మనం భౌతిక దేహం అనేది ఎలా అయితే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అంటే అది అవ్యక్త స్థితిలో ఉంటుందన్నమాట. మనం ఇంటిని నిర్మించడానికి మనం ఈ పంచభూతాల నుంచి మనం వస్తువుల్ని సేకరించి వాటిని ఇంటిని కట్టుకుంటాం అనమాట. నిర్మాణం జరిగిన తర్వాత వ్యక్త స్థితికి వస్తుంది. కానీ అది ఎప్పటికీ ఉండదు కదా, కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలకి, 100 ఏళ్ళకో 500 ఏళ్ళకో అది నాశనం అయిపోతుంది. అండ్ మళ్ళీ అవ్యక్త స్థితికి వస్తుంది. మనం తెచ్చిన పంచభూతాల నుంచి తెచ్చిన వస్తువులన్నీ మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతాయి అన్నమాట. సో అలానే మన బాడీ కూడా అలాంటిదే అని చెప్తున్నారనమాట. మన బాడీ కూడా అలా నిర్మింపబడిందే, ముందు ఉండదు, తర్వాత ఉంటుంది, తర్వాత మళ్ళా నాశనం అయిపోతుంది అని చెప్తున్నారనమాట. ఎలా అయితే మనకి ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని వస్తుంది, అగ్ని నుండి నీరు వస్తుంది, నీరు నుంచి భూమి ప్రకటన అవుతుందని చెప్తున్నారు కదా ప్రభుపాద మనకి. సో అలానే మనకి అనేక వస్తువులు సృష్టించబడుతున్నాయి అన్నమాట. అలా మనకి ఒక ఇల్లు తీసుకున్నా, మన బాడీ తీసుకున్నా, మనం ఏదైనా ఈ భౌతిక వస్తువులు ఏవి తీసుకున్నా కూడా ముందు ఉండవు, సృష్టి తర్వాతే కనిపిస్తాయి, తర్వాత మళ్ళా ఈ పంచభూతాల్లో కలిసిపోతాయి అనేది మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. సో కాలక్రమంలో అవన్నీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏముందని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. సో మనకి భగవద్గీతలో కూడా 2.18లో కూడా చెప్తారు కదా, భౌతిక దేహము అంతవంత ఇమే దేహ అని చెప్తారు. అంటే భౌతిక దేహము కాలక్రమంలో నశించిపోతుంది అని చెప్తున్నారు. ఆత్మ మాత్రమే నిత్యమైనదని చెప్తారనమాట. ఆత్మ నిత్య సోక్త శరీరిణ అంటారనమాట. సో ఆత్మ ఒక్కటే మనకి ఇది శాశ్వతమైనదని చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి దాని గురించి మనం భౌతికంగా మనం కొన్ని రోజులే ఉండే దాని గురించి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది కూడా మనకి ఒక కళ లాంటిదని చెప్తున్నారు. మనం దేహం తీసుకోవడం కూడా ఒక కళ లాంటిదని చెప్తున్నారు. ఎలా అంటే మనకి కళలో కొన్నిసార్లు మనకి ఆకాశంలో ఎగిరినట్టు, లేదంటే మనం ఒక రాజులాగా పరిపాలిస్తున్నట్టు మనకి కళలు రావచ్చు. ఆ కళ ఓన్లీ ఆ కళ కంటున్నంతసేపే నిజమని అనిపిస్తుంది. మనం నిద్ర లేచిన తర్వాత మనకు తెలిసిపోతుంది కదా ఇది నిజం కాదు అని. అలానే ఇది కూడా మనకి భౌతిక దేహం తీసుకోవడం కూడా ఒక కళ లాంటిది అని చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం దాని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యి, వ్యక్తం నుంచి అవ్యక్తమయ్యే ఈ దేహం గురించి నువ్వు అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అర్జున అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. క్లియర్ గానే ఉందా? 2.28 ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ గానే ఉంది.
2.29 చదువుకుందామా? మాతాజీ ఓకే మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పంచభూతాల గురించి చెప్పారు కదా ఇందాక, అది ఒకసారి చెప్పరా? పంచభూతాల గురించి అంటే మనకి ఆకాశం నుంచి వాయువు వస్తుందంట, వాయువు నుంచి అగ్ని వెలువడుతుందంట, అగ్ని నుంచి నీరు వస్తుంది, నీరు నుంచి భూమి ప్రకటం అవుతుందని చెప్తున్నారు అనమాట. పంచభూతాలు ఆ సీక్వెన్స్ లో వస్తాయని చెప్తున్నారు. ఆ భూమి వచ్చిన తర్వాత మనం అన్ని పంచభూతాలతో తయారైన భూమి నుంచే మనము ఉద్భవిస్తాము. మనం కూడా మనం ఏమన్నా తయారు చేసిన, ఇప్పుడు మనం సృష్టిలో చాలా వస్తువులు తయారు చేసుకుని ఉంటాం కదా, ఫ్యాక్టరీస్ ఉంటాయి, మనం అవన్నీ కూడా భూమిలో నుంచే వస్తాయి, మళ్ళా భూమిలోనే కలిసిపోతాయి అనమాట. అలానే బాడీ కూడా మనకి పంచభూతాలతోనే ఉంటుంది. మనది 75% నీరు ఉంటుంది, మిగతా 4 మెజారిటీ మనకి వాటర్ ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు భూమి మీద తీసుకున్నా సరే మనకి 3 వంతులు నీరే ఉంటుంది కదా, సముద్రమే ఉంటుంది కదా. సో అలా మనకి ఎక్కువ శాతం వాటర్తోనే ఉంటుంది అనమాట. సో ఈ పంచభూతాలతోనే మనం తయారవుతాము, పంచభూతాల్లోనే కలిసిపోతాం అనమాట. మనం అంటే మన ఆత్మ కాదు, మన శరీరం అనమాట. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు మన అకౌంట్ లో అంటే పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకూడదు, అంటే 0 ఉండాలి. అవును ప్రభు. పాప కార్యములు చేస్తే పాపం అకౌంట్కి చెల్లుతుంది, పుణ్య కార్యములు చేస్తే పుణ్య అకౌంట్కి చేరుతుంది. అయితే అక్కడ 0 కావాలంటే మనం చేసే కర్మలు కృష్ణ సెంటర్ చేయాలా, ఆ పుణ్య కర్మలు చేయకూడదా? చేయకూడదని కాదు ప్రభు, మనం పుణ్యకర్మలే చేయాలి. మనకి ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఉంటుందో అదే చేయాలి. కానీ అది మనం ఒకవేళ కృష్ణుడిని సెంటర్ చేసుకోకుండా, ఇప్పుడు చాలా మంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తారనమాట. వాళ్ళకి పుణ్య ఖాతాలో ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించడానికి కూడా వాళ్ళు జన్మ తీసుకోవాలి కదా. సో అందుకని అలా జన్మ తీసుకోకుండా ఉండాలంటే మనం అన్ని కృష్ణుడిని సెంటర్లో చేసుకొని చేయడం వల్ల మనకి ఆ పాపం అనేది పుణ్యం అనేది మన ఖాతాలోకి రాకుండా అన్ని ఆయనే తీసుకుంటారనమాట. అంటే ఇప్పుడు మనం వంట చేసుకున్నా కూడా మనం ప్రసాదం నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుంటాం కదా. అంటే ఇప్పుడు మనం ఏదైనా వండినప్పుడు అది తయారవ్వడానికి చాలా జీవాలు చనిపోతాయి. ఇంకా చాలా మంది మధ్యలో ఎంతో మంది దాన్ని తీసుకొని వస్తారు కదా. మనకి ఆహార ధాన్యాలు తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, రైతు పండించాలి, తర్వాత దాన్ని చాలా చేతులు మారి మన దగ్గర దాకా వస్తాయి. సో అంత దాని మధ్యలో ఎంత పాపం జరుగుతుంది, ఎంత జీవహింస జరుగుతుంది, ఎంత మోసం జరుగుతుందో మనకు తెలియదు. అవన్నీ మనకి ఆ ధాన్యాల్లో ఉంటాయన్నమాట. ఆ ధాన్యాలని మనం వండినప్పుడు మనం భగవంతుడికి సమర్పిస్తాం కాబట్టి దానికి సంబంధించిన ఆ కర్మ అంతా ఆయన తీసేసుకుంటారనమాట. సో అది సెంటర్ చేసుకోవడం అంటే అదనమాట. మనం ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తున్నామంటే ఫస్ట్ ఆలోచన వస్తేనే మనకి చాలా వరకు ప్యూరిఫికేషన్ వస్తుంది. మనం రైట్ థింగ్సే చేస్తామన్నమాట. మనం కృష్ణుడి కోసం చేస్తున్నాము అనుకుంటే మనం ఖచ్చితంగా పాపం అనేది చేయమన్నమాట, పుణ్యమే చేస్తాము. ఒకవేళ పొరపాటున ఏదన్నా తెలిసి తెలియక చేసినా కూడా పాపమైన పుణ్యమైన భగవంతుడే తీసుకుంటాడు, మనకి అవన్నీ ఆ ఖాతాలో మన ఖాతాలో ఉండవు అనమాట. సో అట్లా మనం జనన మరణ చక్రం నుంచి బయటకు వెళ్ళిపోయి మనం భగవద్ధామానికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మదర్. థ్యాంక్ యూ ప్రభు. సో మనం నెక్స్ట్ శ్లోక చూద్దాము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం మన్యః శృణోతి శ్రుత్వాపి ఏనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం మన్యః శృణోతి శ్రుత్వాపి ఏనం వేద న చైవ కశ్చిత్. ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి.
మాతాజీ అయ్యవచ్చాన ఆశ్చర్యవచ్చైవ ఇందిరా మాతాజీ, కళావతి మాతాజీ ఫస్ట్ కళావతి మాతాజీ రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఆశ్చర్యవత్ అక్షతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన సైవ కచ్చి. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు అనువాదం చదవండి. ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూచుదురు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణింతురు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా విందురు, మరికొందరు దానిని గూర్చి వినిన పిమ్మట కూడా ఏమాత్రము గ్రహించకుందురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. గిరిజా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ, మిగతాది అంటే ఫస్ట్ సరే మరి మాతాజీ. చిన్నగా ఉంది, సెకండ్ది కూడా చదవండి, తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. చదవండి. భాష్యము భై శ్రీల ప్రభుపాద్. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భాష్యము భై శ్రీల ప్రభుపాద్కి జై. ఈ గీతోపనిషత్తు ఉపనిషత్తులపైననే ఆధారపడి ఉండుట వలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తు 1.2.7 నందు గోచరించుట ఆశ్చర్యంను కలిగింపదు. శ్రవణయపి బహుభిర్యోన లభ్యః శృణ్వాంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యోస్య జ్ఞాత కుశలానుశిష్టః. అధిక పరిమాణము దేహం గల జంతువులనందును మరియు ఘనమైన అశ్వత్థ వృక్షం నందే కాక ఒక అంగుళం మాత్ర స్థలంలో కోట్లాది సంఖ్యలో నుండి సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనేటి విషయము నిక్కముగా అద్భుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేని వారు వీటి ఆత్మ యొక్క అద్భుత కర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలి జీవి అయిన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఉపదేశించినను వారు ఈ విషయంను గ్రహింపజాలరు. కేవలము భౌతిక భావన కలిగి ఉండుట వలన ఎట్టి అనుపరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలము జనులు ఊహింపజాలరు. కనుకనే వారు దానిని నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా గాంతురు. భౌతిక శక్తి చే మోహమునకు గురి అయి జనులు ఇంద్రియ భోగ విషయములందే అధికంగా రతులగుదురు. ఆత్మానుభవమును పొందకున్నచో కర్మలనీయును జీవన సంఘర్షణంలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయంను కేటాయింపరు. ప్రతి ఒక్కరూ ఆత్మను గురించి తెలుసుకొని తద్వారా భౌతిక క్లేశమునకు పరిష్కారము చూపవలనని వారు బహుశా తెలిసి ఉండకపోవచ్చును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభా మాతాజీ మీరు చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సాంగత్యమున ప్రవచనములను వినుచుందురు. కానీ కొన్ని మార్పులు అజ్ఞానము కొన్ని మార్లు అజ్ఞానము కొద్దీ వారు ఆత్మ మరియు పరమాత్మలిరువురును ఒకటేననియు వారిరువురి నడుమ పరిమాణము నందు కూడా భేదము లేదని భావించి తప్పు మార్గమును పట్టుచుందురు. ఆత్మ మరియు పరమాత్మల నిజ స్థితిని, వారి కర్మలను, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరములను సంపూర్ణముగా అవగాహన చేసుకొనగల మానవుడు అరుదు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానమునందు
ఆత్మ జ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత మిక్కిలి అరుదు. కానీ ఏదో ఒక విధముగా ఈ ఆత్మానుభూతిని గూర్చి విషయమును మానవుడు అవగతము చేసుకొనినచో జీవితము పరిపూర్ణము కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రమేష్ ప్రభు మీరు చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. ఇతర సిద్ధాంతములచే మార్గం తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడికి కలిగిన గీతావాక్యములను యథాతథంగా అంగీకరించుటయే ఆత్మను గుర్చిన అవగాహన గల అత్యంత సరళమైన మార్గము. కానీ శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా అంగీకరించుటకు ముందు మానవుడు ఈ జన్మయందు గాని లేదా పూర్వజన్మనందు గాని అధికమైన తపస్సు మరియు త్యాగం చేసి ఉండవలెను. శుద్ధ భక్తుని అవ్యాజ్య కృప చేతనే శ్రీకృష్ణుడు యథాతథంగా అవగతమగును. దానికి మరొక మార్గం లేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే కృష్ణ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే మనకి ఇలాంటి జ్ఞానం అంటే భగవద్గీత చదవడం అనేది కూడా మనం ఎంతో తపస్సు చేసుకొని ఎన్నో త్యాగాలు చేసి పూర్వజన్మలు అలా చేస్తేనే మనం ఇలా చదవగలము, ఇలా వినగలము అని చెప్తున్నారు. అంటే దేవాది దేవుడిగా శ్రీకృష్ణుని మనం అంగీకరించాలన్నా కూడా మనం దానికి కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని చెప్తున్నారు అనమాట ప్రభుపాద. సో మనం ఇలా భగవద్గీత చదువుకోవడం, ఇలా వినడం, దాన్ని అర్థం చేసుకోవడం కూడా మనకి పూర్వజన్మ సుకృతం అని చెప్తున్నారనమాట. లేకపోతే మనం ఇలాంటి మార్గానికి ఎంతమంది వచ్చారు, చాలా మంది మనకి తెలిసిన వాళ్ళు, మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉంటారు కదా. సో ఎంతమందికి భగవద్గీత అనేది అర్థమవుతుంది, ఎంతమందికి ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉంటుంది. అంటే జనరల్గా మనం ఎవరు అంటే మనం బాడీ అనుకుంటారు, మన సోల్, మన ఆత్మ అని తెలియదు కదా చాలా మందికి. అండ్ ఈ జనన మరణాలు అనేవి కొంచెం ఐడియా ఉంటుంది. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఓకే, పుట్టిన వారు మరణించక తప్పదు అనేది మనం ఇందాక చదువుకున్న శ్లోకం ఎప్పుడు మనకి చాలా చోట్ల అది వింటూ ఉంటాం కాబట్టి మనకి అది మైండ్లో ఉంటుంది. కానీ రియల్గా అండర్స్టాండింగ్ ఉండదన్నమాట. ఎవరైతే నిజంగా భక్తుల మధ్యలో సాంగత్యంలో ఉండి ఈ భగవద్గీత చదువుతారో వాళ్ళకి మాత్రమే కొంచెం ఐడియా ఉంటుంది. అది మిగతా వాళ్ళకి ఉండదు. అది రావాలన్నా కూడా మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే మనం ఈ దారిలోకి వస్తామనేది చెప్తున్నారనమాట. అయితే ఈ ఆత్మ అనేది చాలా అద్భుతమైనది అని అనుకుంటారనమాట. ఎందుకంటే అది కనిపించదు. కానీ దానివల్ల ఇప్పుడు ఎవరైనా పుట్టారనుకోండి, పుట్టిన తర్వాత ఏడుస్తారు. అంటే దాంట్లో లైఫ్, ఆ బాడీలో లైఫ్ ఉంటేనే కదా వాళ్ళు ఏడుస్తారు. అంటే పుట్టగానే మనకి డాక్టర్ ఇలా గిల్లుతారనమాట ఏడవకపోతే పిల్లలు. ఎందుకంటే వాళ్ళు నిజంగా బతికున్నారా లేదా అనేది తెలియదు కదా. గిల్లిన తర్వాత వాళ్ళు ఏడిస్తేనే మనకి ఆ లైఫ్ ఉన్నట్టు తెలుస్తుందనమాట. సో అట్లా మనకి ఆత్మ ఉంటేనే లైఫ్ వస్తుంది. ఎవరైతే చనిపోతారో వాళ్ళ బాడీ అంటారు. మనిషిని అప్పుడు దాకా చాలా గౌరవంగా చూస్తారు, చాలా మంచి మర్యాద ఇస్తారు. తర్వాత వాళ్ళ పేరు గాని, వాళ్ళ ఊరు గాని ఇవన్నీ ఏం చెప్పరనమాట. మనిషి ఉన్నప్పుడే వాళ్ళ పేరు, ఊరు అవన్నీ చెప్తారనమాట, వాళ్ళ బిరుదులు అన్నీ. మనిషి ఆత్మ బాడీలో నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఏమంటారు, డెడ్ బాడీ అంటారు. బాడీని తీసుకొచ్చారా అని అడుగుతారు కానీ పలానా వాళ్ళని తీసుకొచ్చారా అని అడగరు కదా. సో అలానే ఆత్మ చాలా అద్భుతమైనదని చాలా మందికి తెలుసు. కొంతమంది అద్భుతంగా వర్ణిస్తారంట, కొంతమంది అద్భుతం అని వింటారంట. కానీ అంత వినిన తర్వాత కూడా వాళ్ళకి దాని గురించి అర్థం కాదని చెప్తున్నారనమాట. సో అందరికీ అంత క్లారిటీ ఉండదు. ఎందుకంటే అందరూ శాస్త్ర ప్రకారం ప్రామాణికంగా వినరు కాబట్టి, ప్రామాణికంగా ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌లో మనం ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నట్టు చదువుకోరు కాబట్టి, వాళ్ళకంత అవగాహన కూడా ఉండదు అని చెప్తున్నారనమాట. సో ఈ గీతోపనిషత్తు, ఇంకా ఈ ఉపనిషత్తులు, ఈ అన్నిటి సారము ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. ఆత్మ సాక్షాత్కారం పొందాలని. అంటే మనం బాడీ ఏంటి, మన ఆత్మ ఏంటి, మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకి, ఇవన్నీ తెలుసుకోవడమే ఈ అన్ని సారం అని కూడా చెప్తున్నారు. సో ఈ జ్ఞానం వల్ల మనకి ఈ ఆత్మ గురించిన విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. అయినా సరే చాలామంది ఇంద్రియ భోగాల్లోనే సతమతమై ఉంటారని చెప్తున్నారనమాట. ఇంద్రియ భోగం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ ఆత్మ సాక్షాత్కారం, ఈ జ్ఞానం మీద ఉండదు అని చెప్తున్నారు. దానివల్లే ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళా జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. సో ఇదంతా అజ్ఞానం వల్లే వస్తుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే మనం ఈ స్క్రిప్చర్స్ ఆధారం
తీసుకోవాలి, వాటిని చదువుకోవాలి, అది కూడా భక్తుల సాంగత్యంలో వినాలి అని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ పరిపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేయగలం అనమాట. ఏదైనా వస్తువు వాడాలన్నా కూడా మనకి ఆ జ్ఞానం కావాలి కదా. మనం ముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాం, భగవద్గీత మాన్యువల్ లాంటిది, మనకి మన లైఫ్ ఎట్లా వాడుకోవాలని మాన్యువల్ లాంటిదని అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ వస్తువు తీసుకున్నా, ఏదైనా కంప్యూటర్ కొనుక్కున్నా, మనం వాషింగ్ మిషన్ కొనుక్కున్నా ఒక మాన్యువల్ ఇస్తారు కదా. సో ఆ మాన్యువల్లో ఏముంటుందంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందన్నమాట. దాన్ని ఎలా వాడాలి అనే జ్ఞానం ఉంటుంది. అలానే మన జీవితాన్ని ఎలా వాడుకోవాలి, మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేయాలి అని చెప్పడం కోసమే మనకి ఈ మాన్యువల్ ఇచ్చారనమాట కృష్ణ. సో దాన్ని మనం ఆ జ్ఞానాన్ని తొలగించుకొని మన జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి, మనం ఏం చేయాలో కూడా తెలుస్తుంది అనమాట. సో ఆత్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. సో ఇతర సిద్ధాంతాలు కూడా ఆ, ఈ ఈ ప్రామాణికమైన వీటినే తీసుకోవాలంటున్నారు. భగవద్గీత శ్రీకృష్ణుడు యథాతథంగా ఎలా చెప్పారో అలా మనకి ప్రభుపాదుల వారు మనకి తీసుకొచ్చారు మన దగ్గరికి. సో మనం ఈ ఈ జన్మలో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లే మనం ఈ భగవద్గీత అనేది చదువుకోగలుగుతున్నాము. ఆ జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నాము. అందరూ అర్థం చేసుకోలేరు. కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటది, ఇంత చిన్న అణువు మాత్రమైన మన కంటికి కూడా కనిపించనంత ఆత్మ సైజు ఉంటుంది, దాని వల్ల మనకి ఇంత లైఫ్ వస్తుంది. ఇప్పటికీ సైంటిస్టులు చాలా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు, దాని గురించి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సైంటిఫిక్గా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే స్పిరిచువల్గా వాళ్ళు అర్థం చేసుకుంటేనే దానికి అర్థమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, సైంటిఫిక్గా రీసెర్చ్లు కూడా చేస్తూనే ఉంటారు. రీసెర్చ్ చేసి కొంచెం కొంచెం కనిపెడుతూ ఉంటారు. మనకి ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళొచ్చు అనేది అట్లాంటివి కూడా కనిపెడుతున్నారు కదా. కానీ అలాంటి లక్షల కోట్ల ప్లానెటరీ సిస్టంలో చాలా మనకి శ్రీ మహావిష్ణువు స్వేదరంధ్రాల నుంచి అలాంటి మిలియన్స్, ట్రిలియన్స్, జిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయని వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ ఫోకస్ కొంచెం మాత్రమే ఉంటుందన్నమాట, కొద్దిగా మాత్రమే తెలుసుకోగలరు. సైంటిఫిక్గా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత లేకుండా వాళ్ళు సైంటిఫిక్గా చేయాలనుకుంటే వాళ్ళకి ఎంతో దూరం వెళ్ళలేరు అనమాట. మనకి ఇప్పుడు మొత్తం ఈ బ్రహ్మ కాలం ఎంత, మన ప్రతి యుగానికి ఎన్నెన్ని కాలాలు ఉంటాయి, మహాయుగం అంటే ఏంటి, ప్రళయం అంటే ఏంటి, ఎన్ని లోకాలు ఉంటాయి, ఇవన్నీ మనకి గోలోక చాట్ అని అంత దీంట్లో మొత్తం క్లియర్గా రాసింది. అది సైంటిఫిక్గా వాళ్ళంత దూరం కూడా వెళ్ళలేదన్నమాట, కొంచెమే తీసుకొని వస్తారు. సో ఆ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అనేది యథాతథంగా తీసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యథాతథంగా ఎందుకు తీసుకోవాలంటే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడే మనం దాన్ని కరెక్ట్గా మన జీవితాన్ని సార్థకత చేసుకోగలం అనమాట. సో 2.30తో మనకి ఈ జ్ఞానం ఏదైతే మనకి ఆత్మజ్ఞానం, ఆత్మ శరీరం గురించిన జ్ఞానం ఏదైతే చెప్తున్నారు కృష్ణుడు, 2.30తో అయిపోతుంది. నెక్స్ట్ మనకి సకామ కర్మ గురించి చెప్తారనమాట. ఒక 30th నుంచి 37th శ్లోక వరకు మనకి సకామ కర్మ గురించి చెప్తారు కృష్ణ. సో మనం రేపు చూద్దాం మిగతావి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, మీరు ఈ భగవద్గీతలో మొత్తం అన్ని 108 శ్లోకాలు ముఖ్యమైనవి ఉన్నాయని చెప్పారు మాతాజీ. అందులో మొదటి అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు మాతాజీ. రెండవ అధ్యాయంలో వచ్చి 7th చెప్పారు. ఇంకా తర్వాత ముఖ్యమైనవి ఏం రాలేదా మాతాజీ? ఉన్నాయి మాతాజీ. 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలు ఉంటాయి అన్నమాట. కొంచెం చెప్తారా మాతాజీ? ఇది చెక్ చేసుకుంటాం. ఓకే. 108 శ్లోకాస్లో మనకి ఫస్ట్ అధ్యాయంలో ఒకటే ఉంటుంది, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ, అది ఒకటి ఉంటుంది. సో సెకండ్ చాప్టర్ లో 2.7 కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమూఢ చేత, అదొకటి. 2.11 ఉంటుంది, శ్రీ భగవాన్ వాచ అశోచయాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే కథాసు నగతాశుంశ నాను శోచంతి పండితాః, అదొకటి. 2.12 కూడా ఉంటుంది, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపః, అదొకటి. 2.13 దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి,
ఇంకా 2.14 కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఇంకా 2.20 నేను ఏం చేస్తాను మాతాజీ, నేను మీకు దీంట్లో వాట్సాప్లో పెడతాను, మన గ్రూప్లో ఈ శ్లోక నెంబర్స్ పెడతాను. సెకండ్ చాప్టర్లో ఏమేమి శ్లోకాస్ 108 శ్లోకాస్లో ఉన్నాయో అవన్నీ నేను పెడతాను మీకు. నా జాయతే మ్రియతే వా కదాచిన్ అది కూడా 2.20 కూడా. ఆశాంసి జీర్ణాని 2.22, 23 కూడా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. ఇందాక ఒక ప్రభుజీ చెప్పారు కదా మనకి, అది బుల్లెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ మన ఆత్మ, అవన్నీ చెప్పారు కదా. సో ఎండ దాన్ని ఆరబెట్టలేము, తడపలేము, ఇంకా దాన్ని చంపలేము, కట్ చేయలేము, పీసెస్గా తగలబెట్టలేము, ఇవన్నీ చెప్తారు కదా. అది ఇంకా జాతస్య హి ధ్రువో మృత్యుర్, ఇది కూడా మనకి 108 శ్లోకాస్లో ఉంటుంది. ఇంకా 30th శ్లోక, మన నెక్స్ట్ శ్లోక కూడా ఉంటుంది అనమాట. దేహి నిత్యం వాద్యోయం దేహే సర్వస్య భారత, అది కూడా 108 శ్లోక. నేను లిస్ట్ పెడతాను మాతాజీ, మీకు అలా గుర్తుంటుంది, రికార్డెడ్ కూడా ఉంటుంది కదా దాంట్లో. దట్ వుడ్ బి బెటర్ మాతాజీ, మీరు లిస్ట్ పెట్టండి సో దట్ మేము కూడా నోట్ చేసుకుంటాం యా దాన్ని. షూర్ మాతాజీ. థ్యాంక్ ఈ 5 టాపిక్స్ కూడా పెడతాను, మనం ఏదైతే మనం ఈ 5 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నామో అది కూడా పెడతాను. ఇంకా ఈ ఇంపార్టెంట్ శ్లోకాస్ కూడా నేను మీకు వాట్సాప్ లో పెడతాను. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రణవి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. అది 2.28 లో ఒక డౌట్ ఉంది మాతాజీ. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే పంచభూతాలు కూడా సృష్టి అవుతాయని. అంటే మరి ఆ సృష్టికి ముందు పంచభూతాలు కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉండవా? వీటికి కూడా నాశనం ఉంటుందా? అంటే వాక్యూమ్ అయిపోతుందా మొత్తం అనేసి డౌట్. పంచభూతాలు కూడా ప్రళయం అంటే మనకి పంచభూతాలు కూడా అంటే భూమి 5 వస్తువులతో 5 వీటితో పంచభూతాలతో తయారవుతుంది కదా. భూమి ప్రళయం వచ్చినప్పుడు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది కదా, అవి కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. భౌతికం ఏదైనా అవ్యక్తం అవ్వాల్సిందే. మన బాడీ ఎలా భౌతికమో, మనం భూమి మీద ఉన్న పంచభూతాలు, భూమి నుంచే మనం తయారవుతాం, మన బాడీ తయారవుతుంది, మన ఆత్మ కాదు. అయితే మనం ఆత్మ అనేది ఎప్పటికీ నాశనం అవ్వదు. మనకి పంచభూతాలు అనేవి ప్రళయం వచ్చినప్పుడు నాశనం అవుతాయి, కానీ మన ఆత్మకి చావు పుట్టుకలు అనేవి ఉండవు అన్నమాట. మీరు అన్నది కరెక్టే, పంచభూతాలు కూడా నాశనం అయిపోతాయి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు రెండో అధ్యాయంలో ఎలాగైతే 5 పాయింట్లు చెప్పారో గుర్తుపెట్టుకోవడానికి, 1వ అధ్యాయంలో కూడా ఏమైనా ఉన్నాయా మాతాజీ? అంటే మనకి ఆ చాప్టర్ అధ్యాయం అనుకోగానే గుర్తు రావాల్సిన పాయింట్స్ ఉన్నాయి కదా మాతాజీ, మనం ముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ మనం అదే చెప్పుకున్నాం యాక్చువల్గా. అయితే మనకి మొత్తం దాంట్లో కూడా ఒక 5 గుర్తుంచుకోవచ్చు మనం. ఫస్ట్ ధృతరాష్ట్రుడు సంజయుడిని క్వశ్చన్ అడుగుతాడు అనమాట, అదొకటి జరుగుతుంది. తర్వాత దుర్యోధనుడు వాళ్ళ సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని వర్ణిస్తాడు, కంపేర్ చేస్తాడు. అవును. తర్వాత కాన్షియల్స్ శంఖాలు ఊతారు కదా, శంఖాలు ఊదినప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శంఖాలు ఊదినప్పుడు మనకి పాండవులకి విజయ సంకేతం అనేది వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ భూమి ఆకాశం దగ్గరెళ్తున్నట్టుగా సౌండ్ వస్తుంది అనమాట. వీళ్ళు పాండవుల సైడ్ శంఖాలు ఊదినప్పుడు, పాండవుల సైడ్ శంఖాలు ఊదినప్పుడు వాళ్ళ శంఖాల పేర్లు కూడా చెప్తారనమాట సంజయుడు ధృతరాష్ట్రుడికి. సో దానివల్ల వాళ్ళు ఊదినప్పుడు వీళ్ళకి ఏం అనిపించదు అనమాట. పాండవులు ఊదినప్పుడు కౌరవులకి చాలా భయం వేస్తుందంట, దుర్యోధనుడితో సహా. సో అదొకటి చెప్తారు. 12 to 19 అది ఉంటుంది. ఇంకా 20 to 27లో అర్జునుడు సైన్యాల్ని గమనిస్తాడనమాట. సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయామచ్యుత అని అడుగుతారు కదా, కృష్ణుడిని సైన్యాల దగ్గర తీసుకెళ్ళమని అడుగుతారు, తీసుకెళ్ళమని చెప్తారు. అది 4th. 5th ఏంటంటే అర్జునుడు 4 కారణాలు చెప్తాడు, నేను ఫైటింగ్ చేయను, నేను యుద్ధం చేయను అని చెప్పడానికి. అవును మాతాజీ. సో ఈ అంటే 5 ఇలాగా కీ పాయింట్స్ లాగా, ఈ 5 కీ పాయింట్స్ లాగా రెండో అధ్యాయంలో ఎలాగైతే సింపుల్ లైన్స్ ఉన్నాయో అలాగే ఫస్ట్ అధ్యాయంలో కూడా పెడితే ఈజీగా ఉంటుంది కదా రీకాల్ కి. అంతే మాతాజీ. పెడతాను మాతాజీ. ఫస్ట్ది, సెకండ్ది పెడతాను నేను వాట్సాప్ లో. ఈ రోజు ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది, నేను ఈవినింగ్ వచ్చాక పెడతాను.
ఇది మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ 2 పెట్టాలి కాబట్టి నేను కొంచెం ఈవినింగ్ ఆ టైంలో పెడతాను. ఈవినింగ్ అండ్ రేపు కనిపెడతాను మాతాజీ. సరే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. కళావతి మాతాజీ మీకు ప్రశ్న ఏమైనా ఉందా? మాతాజీ ఇప్పుడు ఆత్మకు చావు లేదు అన్నారు. అది భౌతిక శరీరము మన కర్మలను బట్టి శరీరం తీసుకుంటూ ఉంటుంది అన్నారు. అంతవరకు బాగానే ఉంది మాతాజీ. శరీరం కూడా ఈ భూమి ఎలా వచ్చిందో అలా ఈ పంచభూతాలలో కలిసిపోతుంది అన్నారు. మరి ఆత్మ అనే భగవంతుడు ఈ సృష్టి మాతాజీ, ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఎలా శాశ్వతమో మన ఆత్మ కూడా అంతే శాశ్వతం అన్నమాట. దానికి పుట్టుక మరణం ఉండదు. అంటే మనం ఏం చేస్తామంటే మనకి భౌతికంగా ఆలోచిస్తాం అన్నమాట. అంటే మనకి తెలిసింది ఏంటంటే భౌతికంగా ప్రతిదానికి ఒక బిగినింగ్ ఒక ఎండ్ ఉంటాయి కదా. అంటే మనకి ఇప్పుడు భూమి మనం భౌతికంగా చూసుకుంటే సో మన ఆలోచన కూడా అలానే ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటాయా అని మనకి డౌట్ వస్తుంది అనమాట. అసలు పుట్టుక లేదు, మరణం లేదు, అసలు బిగినింగ్ లేదు, ఎండ్ లేదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయా అని మనకు డౌట్ వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, బావిలో కప్ప గురించి చెప్పుకున్నామా మనం ఒకసారి. అయితే ఒక కప్ప బావిలో ఉంటుంది, వేరే కప్ప సముద్రం నుంచి వస్తే తను నమ్మలేదు కదా, ఎందుకంటే తనకు తెలియదు. సో అందుకని మనం ఈ శాస్త్రాల ఆధారంగా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. అంటే మనకి బిగినింగ్ ఎండ్ లేనివి కూడా ఉంటాయి అనేది మనకి తెలుసుకోవాల్సిన విషయము. అది భౌతికం కాదు అనేది తెలుసుకోవాల్సిన విషయము. భగవంతుడు ఎలా అయితే శాశ్వతంగా ఉన్నారో ఆయనకి ఆది అంతం లేదు, మన ఆత్మలకు కూడా ఆది అంతం లేదు. కానీ మనకి భగవంతుడికి ఏం డిఫరెన్స్ అనేది మనం చూసాం కదా. క్వాలిటేటివ్ గా సేమ్ అయినా కూడా క్వాంటిటేటివ్ గా సేమ్ కాదనమాట. అంటే క్వాలిటీస్ ఎలా అయితే మనకి సముద్రంలో నీటి బట్టు ఎలా ఉంటుందో, సముద్రం అంతా ఏం క్వాలిటీ ఉంటుందో నీటి బట్టు కూడా అదే క్వాలిటీ ఉంటుంది. కానీ సముద్రానికి నీటి బట్టుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మనకి భగవంతుడికి కూడా అదే డిఫరెన్స్ అన్నమాట. మనం కూడా శాశ్వతం, భగవంతుడు కూడా శాశ్వతం. వీఆర్ ఆల్ ఎటర్నల్ బీయింగ్స్ అన్నమాట. ముందు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఎప్పుడు ఉంటాం. బిగినింగ్ ఎండ్ అనేది ఉండదు. అయితే మనం భౌతికంగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా ఆలోచించాలంటే. మాత, ఇది ఆత్మ సాక్ష్యంగా మనం చేసే తప్పు ఒప్పులకి సాక్ష్యంగా ఉంటుంది అంటారు, కరెక్ట్ మాత? తప్పు ఒప్పులకి సాక్ష్యంగా ఉండేది అంటే పరమాత్మ. అంటే మన ఆత్మ మనం చేసే ప్రతి జన్మలోనూ మనం చేసే పుణ్యము, మనం చేసే పాపాలకి ఒక సాక్ష్యంగా ఉంటుంది అని అంటారు. అది పరమాత్మ ప్రభు. మనకి ఆత్మ పరమాత్మ 2 ఉంటాయి. మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరము, ఆత్మ, పరమాత్మ ఈ 4 ఉంటాయి అన్నమాట మనకి. స్థూల శరీరం అంటే మనకు కనిపించేది, సూక్ష్మ శరీరం అంటే మనకు కనిపించదు. మనస్సు, బుద్ధి, అహంకారం ఆ 3 సూక్ష్మ శరీరం అంటారు. తర్వాత మనకి ఆత్మ ఉంటది, మనకి కనిపించదు. పరమాత్మ కూడా ఉంటారన్నమాట. అంటే మనకి ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉంటారన్నమాట. మనం ఏం చేసినా ఆయన సాక్ష్యం, ఆయన చూస్తూ ఉంటారన్నమాట. మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. 2 చిలుకలు ఉంటాయి. ఒక చిలుక చెట్టు మీద కనిపిస్తుంది, తింటూ ఉంటుంది. ఇంకొక చిలుక చూస్తూ ఉంటుంది అనమాట. అది పరమాత్మ అన్నమాట. అంటే భగవంతుడు ఆయన అలా విస్తరించుకున్నారనమాట. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఇప్పుడు ఒక చిన్న పురుగులాగా పుట్టినా సరే, లేదంటే ఈ మలంలో చిన్న పురుగులాగా పుట్టినా సరే ఆయన మనల్ని వదిలిపెట్టరంట. ఆయన మన కోసం ఆయన పరమాత్మ రూపంలో మనతో పాటు ఉంటారంట. సో అందుకని పరమాత్మ మనం చేసేవన్నీ చూస్తూ ఉంటారు. ఆయన సాక్ష్యం అన్నమాట. పరమాత్మ మనం చేసే పనులన్నిటికీ ఆయన సాక్ష్యం, మన ఆత్మ సాక్ష్యం కాదు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే మనం ఎండ్ చేసుకుందాం ఈ రోజుకి. ఓకే, ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవృందకి జై. శ్రీల ప్రభుపాదకి జై. భగవద్గీతకి జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.